సరి గమ మగదని సరి గమ దని సరి గమ గది దని సరి గది దని సరి మగదని సరి గమ గదని సరి సరి వరహాలు పొయ్యి ఎక్కడుంది నువ్వెక్కడి నుంచి విసురుతున్నావు? ఓహో పేరు సెట్ట రావయ్యా రా. 16 years 16 సంవత్సరాలు సర్వీస్ అయ్యా. అయితే 30 సంవత్సరాల సర్వీస్ ఉంటే ఇంట్లో నుంచే విసిరాడు అన్నమాట. నీకేమయ్యా ఎన్ని తెప్పులన్నా చెప్తావు కడుపు నిండిన వాడు. ఏం మనిషి అయ్యా? మనిషిని వేపుడు చేసేట్టున్నావే. అది కాదయ్యా. అది కాదయ్యా, ముందా గరికి అక్కడ పెట్టవయ్యా. ఇప్పుడు చెప్పవయ్యా. అది కాదయ్యా, నువ్వు పంపించిన బియ్యం ఉడకలేదయ్యా, అందులో రాళ్ళు ఉడికే రాళ్ళు రాళ్ళు. ఏం ఉడికితే అదే తిను బాబు. ఇదంతా వ్యాపార తంత్రం, లేకపోతే ఈ కాలంలో బతకగలమా? ఏమిటి నువ్వు మాట్లాడింది? వ్యాపార తంత్రమా? నీ బతుకు కోసం నా ప్రాణాలు తీస్తావటయ్యా. ఇదిగో నువ్వు పంపించిన బియ్యంలో రాళ్ళని పెద్ద మూట కట్టి జాగ్రత్త పెట్టి అలా పెట్టాను. అవి నువ్వే ఏదో ధరగట్టి తీసుకో, లేకపోతే ఎవరన్నా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చి చావు. అదేమిటయ్యా, నేను ఏదో చెప్తుంటే నువ్వు దెయ్యం పట్టుకోలేదు చెప్పడానికే వచ్చానయ్యా. నిన్న రాత్రి 2 గంటలకి రాత్రి సమాచారం చెప్పకయ్యా, పగల సంగతి ఏమన్నా చెప్పయ్యా బాబు. అరే చెప్పనీయవయ్యా. నిన్న రాత్రి 2 గంటలకి అరుగు మీద మంచం వేసుకొని నా మట్టుకు నేను పడుకున్నాను. అప్పుడే రాజేశ్వర ప్రసాద్ దయ్యమై వచ్చి మహారాజుని పంపి కత్తితో పారిపోతూ ఉంటే నువ్వు నన్ను చూసావా అని అడిగాడయ్యా. ఆ దృశ్యం తలుచుకుంటే నా గుండెలు అదిరిపోతున్నాయి. అప్పుడు నువ్వేమన్నా? మహారాజుని చూడలేదు, కత్తిని చూడలేదు. ఆ రాత్రి నాకు నా భార్యకు పోట్లాట వచ్చి నా భార్య నన్ను గదిలో పెట్టి తాళం వేసి పుట్టింటికి పారిపోయింది అని చెప్పేశాను. ఆ దెయ్యం ఇక్కడ కూడా వచ్చిందయ్యా. ఇక్కడ కూడా వచ్చిందా? నువ్వేమన్నా? ఏమన్నదే చూసానంటే తుర్రుమని దూదలకు ఎగిరిపోయింది. ఇక్కడుంటే ఏదో పెద్ద అపాయం వచ్చేటట్టుంది. దుకాణం అంతా నా అల్లుడికి అప్పచెప్పేసేసేసి నేను ఏ కాశీయో రామేశ్వరం వెళ్ళిపోతాను. మీరంతా ఇక్కడే చాలంటే అంతే. మేమేం తెస్తాం? మా డాక్టర్ లండన్ వెళ్తున్నారు, అయ్యగారు కూడా లండన్ వెళ్తారు. నువ్వు లండన్ వెళ్తున్నావా? అయితే నువ్వు వచ్చేటప్పుడు నా మనవరాలికి నడిచే బొమ్మను పట్టురా. పూజతో పడిపోతున్నాయా? శివశంకర శంభో, శివశంకర శంభో. ఏమిటండి శాస్త్రి గారు శంభో వింభో అంటున్నారు? ఓహో వరహాలు గారా, తమ సందర్శనమై సంవత్సరంబులు గడిచినది. అయినను వన్యవాసి తగ్గకుండా యవ్వన రూపంబున ఉన్నవాడవు. మేము ఇచ్చిన నిత్య యవ్వనాదిత్య లేహ్యమును పత్యపూర్వకముగా సేవించుచున్నారా? అసలు ఉన్న ప్రాణానికి ముప్పు వస్తే నీ లేహేలు ఎక్కడ తినేయమంటావయ్యా? ఈ మాటల అంతరార్థము మా మనసుకెక్కుటలేదే. పోనీ నీ బుర్రకన్నా ఎక్కిందా అని, పోనీ నీ చెవికన్నా ఎక్కిందా అని. శివుని కృప వల్ల తమ్మెట్లు గల మా చెవులకు చెవుడు కలగలేదు. చెప్పు తమ్ముడు. ఓహో అట్లయినచో నీ తమ్మెట్లు గల చెవులను నాకు అందించదరా ఒక రహస్యము చెప్పేదను. ఈశ్వరుడు తప్ప ఇక్కడెవరున్నారు? ఆయన ఎట్టి లౌక్య విషయములు ఆలించరు. కించిత్తు దూరముగా ఉండి చెప్పు తమ్ముడు. రాత్రి మీ ఇంటికి దిగి వచ్చిందా? రాత్రి మా ఇంటికి మా అత్తగారు గడ్డం పెట్టుకు వచ్చిందా? గడ్డం ఏమీ స్వామితో పరిహాసమా? ఏమిటి అడ్డదట్టవాదు? అర్థం లేదో దిడ్డలేదయ్యా. నేను చెప్పిన మాట వినమంటుంటాను. రాజేశ్వర ప్రసాద్ గారి నా కళ్ళారా చూశానయ్యా. చాలు చాలు వరహాలు. ఆయన ఎప్పుడో శివైక్యం పొంది సిద్ధించినారు. నీకేదో మనోభ్రాంతి. భ్రాంతియా? ఆహా, భ్రాంతి చూసి అన్నాళ్ళైందయ్యా. కనీసం కళ్ళైనా దొరుకుతుందేమో అనుకున్నాను. అది కాదయ్యా, మన మహారాజుని నేను చూశానని చెప్తుంటే. వరహాలు, నీ చిత్తము చికాకు పాలయ్యున్నది. శ్మశానవాసి అయిన ఈశ్వరుని కృప వల్ల నీ చిత్తము శాంతియుతమగుగా. ఇదిగో నువ్వు మన ముఠాలో మనిషి కదా అని నిజం చెప్తున్నాను. మహారాజు శ్మశానవాసితో తాకా వస్తాడు. మీరంతా కట్టకట్టుకుని ఏ గంగలైనా దూకి చావండి, నే వెళుతున్నాను. కాలకోట విషము కంఠమున భరించిన నీలకంఠ గంగాధర, వరహాలు పాపము చేసి పరితపించుతున్నాడు. నీ భక్తుడనైన నన్ను పరీక్షించుకుము. రక్షించుము దేవా, రక్షించుము. ఏమొచ్చిందయ్యా నీకు బాధ? కూలిపోయిన దేవాలయంలో కుంభాభిషేకం చేయిస్తానని చెప్పు, లేదా కుటుంబ సమేతంగా అందరం తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకుని వస్తామని చెప్పు, డబ్బిస్తాను. అంతేగాని కథలు అల్లుతావు కదయ్యా కథలు. లేకపోతే చనిపోయిన మహారాజు గారు దయ్యమై తిరిగి వచ్చారు. నేనేం బుల్లి పిల్లాడిని అనుకున్నారా? మీరు డబ్బా వాయిస్తే భయపడ్డానికి? అపచారం. వెంకటప్పయ్య గారు, నా చరిత్ర సందేహాస్పదమా? ఇది న్యాయమా? మేము ఆనాడు చెవిటివాణి సత్రములో శయనించి ఉండగా రాజభవనములో రాజేశ్వర ప్రసాద్ కేకయు, మహారాజు చావు కేకయు ఒకేసారి విన్నట్టుగా డాల్టన్ దొరగారి సాన్నిధ్యంలో సత్ప్రమాణం చేసి పచ్చి అబద్ధం పలకలేదు. ఆ పరమ రహస్యమును ఇంతవరకు బయట పెట్టినామా? ఆనాడు ఆ పచ్చి అబద్ధమే చెప్పకపోతే ఆ పాటు సత్రంలోనే పడుకొని ఉండేవాడి, లేకపోతే ఈ బంగ్లాలో ఉండేవాడివా? ఈ దరిద్రుడు నాకు తెలిసి బియ్యంలో రాళ్ళు ఎరుకునేవాడు.
ఈనాడు బియ్యానికి బదులు రాళ్ళు బస్తాలుగా ఇస్తుంటే నేను డబ్బించుకుంటున్నాను. అయ్యగారు మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. శెట్టి గారు వారట్టుల గట్టిగా తిట్టినను మనము పొట్టలు పట్టుకొని తిట్టులు తినే వెట్టివారము కాము. పట్టుదల గల వారము, గుట్టు తెలిసిన వారము. రండి అదండి స్వాములు, మీ గుట్లు నాకు గుట్టలు గుట్టలుగా తెలుసు. మీరు ఇక్కడే కూర్చోండి. వివరించండి. మేము ఇందులకు తమ సందర్శనమునకు రాలేదు. తమరు ఎందులకు ఏ సందర్శనమునకు వచ్చినను సంధావన ముట్టిందిగా, దయచేయండి. ఇదిగో ఇక మీదట మీరు దెయ్యం భూతం ప్రేతం అని అనకండి. పండి బా పళ్ళు ఇగిలిస్తారేమయ్యా, పొమ్మంటుండి బా. రాహుకేతులాగా ఇలాంటి పంచేసే ముందు ఒక్క మాట నాతో చెప్పునురా. నేను కూడా దీనికోసమే కదా ఎదుగుతా. తీసింది నేను, కొట్టేసింది నేను, మధ్య నువ్వు కొట్టేస్తానంట. ఏమిట్రా ఇదంతా? నేను నిద్రపోతున్నప్పుడు చప్పుడు చేయదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నీకేం బుద్ధి లేదు? రారా బయట, రారా అంటే ఏమిట్రా ఇది? నేను తిరిగి పంపననుకున్నావురా? ఇలాంటి పని ఇంకోసారి చేశావో నిన్ను పాతి. ఎవరు నమస్కారం దర్గా. Welcome, Your Highness. Please take your seat. దొరగారు ఉల్లాసంగా ఉంటున్నారా? What can I do for you, Raja Saab? ఏమిటి దొరగారు సెలవిస్తున్నారు? దొరగారి వల్ల తమకి ఏం సహాయం కావాలని అడుగుతున్నారు. అదే సహాయం కావాలి. రే ఏం లేదండి, రాజభవనంలో ఒక దయ్యం దొరబడి అందరినీ భయపెట్టేస్తుంది. తమరు దొరగారితో చెప్పి ఎలాగైనా దాన్ని పట్టించి జైల్లో పడేయించాలి. అదేమిటండి, దయ్యం ఉంటే మంత్రగారితో చెప్తే వాడు ఊది పారేస్తాడు.
అందుకోసం దొరగారిని బాధ పెట్టడం ఎందుకు? రే అదంతా వివరంగా చెప్పరా. అది మామూలు దయ్యం కాదండి. ఇక్కడ జైల్లో నుంచి తప్పించుకు పారిపోయాడే రాజేశ్వర ప్రసాద్, ఆయన దయ్యమై వచ్చి మమ్మల్ని భయపెడుతున్నాడు సార్. ఏమిటండి అది? ఆయన చచ్చిపోయి ఎన్నాళ్ళైంది, ఇప్పుడు ఈ కథ ఏమిటి? అదేదో గాలికి సంబంధించి అయి ఉంటుంది. రాజా సాహెబ్, మా ఊళ్ళో మంచి మంత్రం ఎత్తున్నాడు, ఏర్పాటు చేయమంటారా? Yes, you are right. Well, Raja Sahab, I'm afraid somebody is fooling you. ఏమిటి దొరగారు మంది ఫూలు అంటున్నారు? అది కాదండి, ఎవరో తమని అమాయకుని చేసి ఆడిస్తున్నారని అంటున్నారు దొరగారు. ఏమిటయ్యా అది? మహా తెలిసిన వాళ్ళ మాట్లాడుతున్నావు, అర్థం లేకున్నాను. నిన్న రాత్రి నేను కూర్చున్నాను, తుపాకీ పట్టుకుని పెంచడానికి వచ్చింది. నువ్వేమిటో గాలంటావు, వాలంటావు, మెరుపంటావు, పిడుగంటావు. భలేవాడివయ్యా. అవునండి, నేను కూడా ఆ దయ్యాన్ని స్వయంగా చూశాను. ఆ పాడు మండపం ఉందే, అక్కడ పంది కుక్కులా మెసలుతూ ఉంటుంది. కావాలంటే మీరు నాతో రండి, నా చేతులతో పట్టిస్తాను. I see. Something does seem to be wrong. Sorry, ఇన్స్పెక్టర్ పంపిస్తాను, తగిన చర్య తీసుకుంటాము. చాలా సంతోషం అండి. సెలవు తీసుకుంటాను. హలో సార్. నేను పెద్ద ఆపదలో చిక్కుకున్నాను రా గోపాల్. అంతకంటే పెద్ద ఆపద నీ నెత్తిన పడబోతుందని చెప్పటానికే నేను ఇంత దూరం ఎత్తుక్కుంటా వచ్చాపట్లేరు. అంతకంటే పెద్ద ఆపద ఏంటి పుల్లడా? అంత కళ్ళు మూసి కిందకు దిగితే ఎట్టా? ఏ కాల్లో చెయ్యి ఇరిగిపోతే? రే అపాయం గిపాయమని నన్నెందుకు రా చంపుతావు? ఇదిగో పుల్లడా, ఎందుకంత ఆలోచించకుండా అదిరిపోతావు? ఇంతకాలం నువ్వు పెట్టిన కూడు తిని ఇవాళ నిన్ను చంపడానికి ఆలోచిస్తారా? వాళ్ళు చంపమని చెప్పారు కానీ నన్ను చంపమన్నారా? ఎవరాడు? అమ్మా నా సామి రంగు, నేను చెప్పరా? తెలిస్తే వాళ్ళు తలకాయ తీసేస్తారు. రే గోపాల్, దేవుడు సాక్షిగా, నీ సాక్షిగా, నా సాక్షిగా, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు సాక్షిగా చెప్తారు. నేను ఎవరికి చెప్పను. కాస్త చెప్పరా, నీకు దండం పెడతాను. గోపాల్ 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 పుల్లడా పుల్లడా, నువ్వు స్వాములు కొడుతున్నావు, చెట్టు కొడుతున్నావు. నువ్వే చెప్పి వెంకటప్పయ్యనే భయపడతాన్నాడట. రోజు రాత్రుల పూట గడ్డం పెట్టుకుని గొంగడి కప్పుకుని ఈ రాజమందిరం చుట్టూ పిశాచిలా తిరిగేది కూడా నువ్వేనట. బొట్లేరు కనుక ఎప్పుడు పులుసులో ఇసం కలుపుతావోనని వాళ్ళందరూ గుండె దడబట్టి చెప్తున్నారు. కాబట్టి ఎలాగైనా నిన్ను ఒకేసారి టపీమనిపించమన్నారు. కాకపోతే కాలో చెయ్యో పడిపోయేలా మా నాన్న చేత చెప్పి శాతబడి చేస్తామని ఇదిగో తప్పించా. అంత మాటలాడే వెంకటపయ్య రాజావారి పట్లకి కుర్రకుంక నన్నే బెదిరిస్తున్నాడే. విచారణాడే నేను డాల్టన్ దొరగారితో నిజం చెప్పుంటే ఈ పాటికి వెళ్ళి తవ్విపోతే చూడు. ఇప్పుడు ఏమి లాభం? బంగారం లాంటి మున్నడివి పొట్లేరు. ఇంత ఇచారం మనసులో పెట్టుకు చచ్చిపోతే నీకు పుట్టగతులు ఉంటాయా? అందుకని ఎవరితోనన్నా చెప్పి ఈ విషయం మరి చచ్చిపో. రే గోపాల్, నా స్నేహితుడు నీతో కాకపోతే నేను ఎవరితో నిజం చెప్పేది? చెప్పు ముల్లో, చెప్పు. ఈ వెంకటపయ్య మీద ఉనికేసులో ఇరుక్కుంటే నేనే తప్పించాను. నువ్వే మా పెద్ద మనిషివా, మా పెద్ద వకీలవా కూలీ కేసులో నుంచి తప్పించడానికి నా దగ్గర నాటకం ఆడుతున్నా? వకీల్కి ఏం తెలుసురా? నేనేం చేసింది తెలుసా? రాజేశ్వర ప్రసాద్ గారి గదిలోకి వెళ్ళి ఆ జూరుమాలు కత్తి తీసుకొచ్చి వెంకటపైకిచ్చాను. అలా చేయపోతే ఈ పాటికి వాడు తలకాయ వెళ్ళి ఉరికంబులో ఉండేది. అయితే మహారాజు గారిని హత్య చేసింది కూడా నువ్వేనా? నా ముఖం చూడరా, నేను అలాంటి పని చేసి ఉండేరా?
సహాయం చేశానంతే. ఒరే, ఇంతవరకు నా చేత కోడి పిల్ల కూడా కత్తిరించలేదురా. అయితే కూనీ చేసింది వెంకటప్పయ్యేను అని అంటావు. వాడే చేశాడు. తప్పుడు సాక్షి వచ్చినందుకు నేను అనుభవిస్తున్నాను. ఎవరు నా పర్మిషన్ లేకుండా ఈ వంటింటికి ఎవరన్నారు? డాల్టన్ దొరగా నేను వెంటనే తీసుకోమన్నారు. గుడ్ గుడ్, చూసారా రే రే గోపాల్, చూసారా ఛాన్స్, భలే ఛాన్స్, అలా తగలాలి. డాల్టన్ దొర గారు లండన్ వెళ్తున్నారు, అయ్య గారు లండన్ వెళ్తున్నారు. లండన్ లో మంచి ఆవకాయ దొరకదు కదా, ఆవకాయ ఒక టిన్ తెస్తాను. పిల్లడా, నీ పత్రుడు సంగతి డాల్టన్ దొరగానే చూస్తారు కదా నా స్వామి రంగ. రాజేశ్వర ప్రసాద్ గారు వాడు మండపంలో దాక్కుని ఉన్నట్టు రాజుగారు ఖచ్చితంగా చెప్తున్నారు. అలా కనిపిస్తే వారి ప్రాణానికి అపాయం కలగకుండా తీసుకురమ్మని దొరవారి ఆజ్ఞ. ఎస్ సార్. ఎగిరేలా పరిగెత్తున్నావు? ఆయన గుహలో తప్పించి పారిపోయాడండి. దరిద్ర కొట్టు దత్తమ్మా, వాళ్ళు వెంటనే ఎందుకు పట్టుకోలేదురా? చెప్తారా? ఇటువైపు ఒక మనిషి పరిగెత్తిచ్చాడు, చూసారా? ఏమిటి మనిషి పరిగెత్తుకు రావటమా? ఇటువైపు ఎవరు రాలేదే? రాకపోవడం అటమ్మా. ఏమయ్యా, ఆ గడ్డ ఉన్న పొడుగుపాటి మనిషేనా? అవునమ్మా. అదిగో చిత్రానికి వస్తోంది, ఆవిడనే చెప్పానండి. ఏమిటి మాణిక్యంబా, ఏమిటి అంటున్నావు? అప్పుడప్పుడు ఎవరో మొగాడుస్తున్నాడు, ఈవిడ మాట్లాడుతోంది అని నేను ఎంత చెప్పినా నా మాట నమ్మారా? అబ్బాయి ఏమేరంటే అలాగే ఎవరు నంగరాచలాగా. ఈ ఇంట్లో ఎన్నెన్ని అక్రమాలు జరుగుతున్నాయి మీరు స్వయంగా వచ్చి చూడండి అమ్మా. ప్రాణానికి భయపడేవాడిని నేను కాదు. నేను నిర్దోషిని, ఏ పాపం చేసేరుగా. అయినా అన్యాయంగా శిక్షార్హునయ్యానని
నీకు తెలియ చెప్పడానికి ఇంతకాలం వేచున్నాను. రాజ్యలక్ష్మి, నన్ను గుర్తించలేదా? మీరా? ఇది కల కాదు కదా ప్రభు? కాదు రాజ్యలక్ష్మి, కాదు. నేను బ్రతికుండగానే మిమ్మల్ని చూడడానికి ఎంత పుణ్యం చేసుకున్నాను. అవును, పుణ్యాత్మనాలువే రాజ్యలక్ష్మి, నిజంగానే ఓ పుణ్యాత్మనాలువే. చూడు, అటు చూడు. ఇంతకాలం కన్న తల్లి కంటే ఎక్కువగా ఆదరించి పెంచావే, ఆమె ఎవరో నీకు తెలుసా? చిన్నతనంలో నిన్ను విడిచిపెట్టిపోయిన నీ కన్న కూతురు లలిత. నా బంగారు తల్లి, ఇన్నాళ్ళు నిజాన్ని ఎందుకమ్మా దాచావు? నన్ను క్షమించమ్మా, దేనికైనా సమయం రావాలిగా. నా కోరిక నెరవేరింది. సార్ సార్, మేము చెప్పిన మనిషి ఇతనేనండి. రైట్, చూస్తాను, పోయి పట్టుకోండి. స్టాప్, గెట్ బ్యాక్. ఎక్కడ పెట్టి దొంగిలించబోతున్నావు? ఏంటి నీ పెట్టి పుల్లోడా? ఆడవాలే చెప్పు. చూడండి సార్, నా పెట్టెను రుజువు చేసుకోగలను సార్. అందులో ముత్యాలు, మాణిక్యాలు, నవరత్నాలు అన్ని ఉన్నాయి సార్. అది కాకుండా అందులో మా తాతగారి గొలుసు ఉంది సార్. అలా చెప్పున్నారు రాజా. ఇదేనా? అవును సార్. ఇదే మీ తాత గొలుసా? అవును సార్, ఇది మా తాత గొలుసు. మీ తాత గొలుసా బుల్లోడా? మీ తాత రాజభవనంలో బండి తోలేవాడు కదా, ఆడికింత ఇలవైన గొలుసు ఎలాగొచ్చింది? మీ తాత గొలుసే అయితే మిగిలిన మొక్క ఏది బుల్లోడా? మిగిలిన ముక్క ముక్క ముక్కు ముక్క ఇదేనా? ఇచ్చేయండి. వెరీ గుడ్ ఇన్స్పెక్టర్. నాకేం తెలుసు సార్, నేనేం తెలియదు సార్, నన్ను క్షమించాలి సార్, ఇంట్లో సార్. సార్ సార్, నాకేం తెలియదు సార్. సన్యాసి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? పోయా, అన్యాయంగా నన్ను చెడగొట్టావు, దొరగాటలు అండరిపోతుంటుంది. సార్ సార్, ఈ మనిషి నాతో చెప్పాడు, రాజేశ్వర ప్రసాద్ గారి గదిలోంచి కత్తి జోరుమల తీసుకురమ్మంటే బుద్ధి లేకుండా తీసుకొచ్చి ఇచ్చారు సార్. చెప్పండి అయ్యా, తప్పుడు సాయం ఇచ్చారే, ఎందుకయ్యా నిలబడి చూస్తూ ఉంటారు? దొరగాడితో అంతా నిజం చెప్పండి సార్. చేసిందంతా వీళ్లే సార్, నాకేం తెలియదు సార్. సార్, ఇక్కడుంటే నేను వీళ్ళ జట్టు కూడా చెడిపోతున్నాను సార్. నన్ను కూడా మీతో లండన్ తీసుకెళ్ళిపోండి సార్. ఇన్స్పెక్టర్, అరెస్ట్ హిమ్. చూసావే వీడిని నిలువున పాతేయాలి. పాతేయడం కాదమ్మా, ఉతుకుతో ఉడుకుతున్న సున్నం పట్టిలో ప్రాణాలతో పడేయాలి. దాంతో కూడా వెరగడవుతుంది. చివరకు మన మీదకే వచ్చిందా? నూరు మైనా గాడిద, ఇదంతా నీ వల్లనే జరిగింది. నువ్వు కూరి కూరమని తెలియక నాతో సరిసమానంగా చూశాను నేను. అరే, ఇంతకు నిన్ననే లాభం, నేను ఒక దద్దమ్మని. ఒక దద్దమ్మ కాదు, ఎందరో దద్దమ్మలు కలిపితే గాని నువ్వు కాదు. చేసావా? సార్ సార్ సార్, ఒక మాట సార్, ఒక్క మాట. Bring him here. సార్, నేను నిజంగా చెప్తున్నాను సార్. నేనేమో రాజుగారిని 2 చేతులు పట్టుకున్నాను సార్. ఈ చండాలుడే సార్ రాజుగారిని కత్తితో ఒక్క పోటుతో చంపేశాడు. ఏయ్, నువ్వు ఇరుక్కున్నావని నన్ను ఇరికిట్టావు అనుకుంటున్నావురా? సార్ సార్, వీడు అన్ని అబద్ధాలే చెబుతున్నాడు సార్. ఏరా, నేనా అబద్ధాలు చెప్పేది? రే గోపాలం, ఆయన పెట్టిలా తీసుకురా. ఏంటి బుల్లోడా? పెట్టేదేరు. అందులో ఇంకో అర కూడా ఉందే సార్. ఈ ఉత్తరం ఏంటో మీరు చదవండి సార్. Read this. వెంకటప్పయ్యకు అప్పయ్య రాయునది ఏమనగా, మనం అనుకున్న ప్రకారం ఈ రాత్రి 2 గంటలకు రాజుగారిని అంతం చెయ్యాలి. ఇట్లు అప్పయ్య. అరే పాపి, దాన్ని అప్పుడే చచ్చిపోయి ఇంకా లోచించావుట్రా. ఇన్స్పెక్టర్ సార్, సార్ సార్ సార్, ఇక మళ్ళీ చేయండి సార్. ఏదో పొరపాటు అయిపోయింది సార్. సార్ 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 సార్, నన్ను కాపాడండి సార్. ఇదివరకు నేను ఎప్పుడు చేయలేదు సార్, ఇది ఒక్కసారి చేశాను, ఏదో తెలియ చేశాను సార్. నన్ను కాపాడండి సార్. సార్ సార్, నేను జైల్లో కూడా లేదు సార్, నాకు చేయలేదు సార్, భయం కూడా. అమ్మా లలిత, అమ్మగారు నేను వచ్చిన పని అయిందండి, నీకు వెళ్ళొస్తానండి. నాయన దేవుళ్ళ వచ్చి మా కుటుంబానికి ఎంతో ఉపకారం చేశావు. నీకు నేనేం బహుమతి ఇవ్వగలను? మీరేం బహుమానం ఇవ్వక్కర్లేదండి, అదేదో నేనే పుచ్చుకుంటానండి. కొట్టకండి, నేను మీ బామ్మరిదండి. విజయ బావగారు, ఇంకా మీ విమల అంటదానిది కాదుగా? కాదు నాయన,
కట్. నేను ఎప్పుడో అనుకున్నాను ఇది మన పిల్ల అని. ఎప్పుడో అనుకుంటే మరి అప్పుడే చెప్పలేదేమో. Congratulations, my friend. థ్యాంక్ యూ సార్. Truth always wins, you know. Satyame Jayam. సత్యమే జయం.